శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమో నమః. మా ఆది ఆశ్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వార్డరేవ్ ఆదినారాయణరావు శర్మ, హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు మనం 14th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు కూడా వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీని సందర్శించవచ్చు. సందర్శించడం కాదు కానీ మీరు ఫోన్ చేయొచ్చండి. అయితే వాట్సాప్లో మీరు మెసేజ్లు పెడితే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను షూటింగ్లు రీచా, అయితే ఫోన్లు నేను జనాలకు జాతకాలు చెప్పడం రీచా కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కానీ మీకు మాత్రం నేను అందుబాటులోనే ఉంటాను. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ఎవరు మాట్లాడరు. అంతే కదండి. మన ఆది ఆస్ట్రాలజీలో కూడా ముహూర్తాలు పెట్టడము, ముహూర్తాలు అంటే మ్యాచ్ మేకింగ్ కూడా చూస్తూ ఉంటాం కదా. అంటే వధువు వారుల యొక్క జాతక పరిశీలన అదొకటి. మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతాను. నేను CMA కూడా చదివానండి. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను చేశాను సింగరేణి కాలేజ్లో. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ చేశాను. ప్లస్ నాకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది. అది పెద్ద గ్రేట్నెస్ ఏం కాదు, ఇంకా చదువుకుంటూ ఉంటా. అసలు పక్కకు పెడదాం. ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సందర్శించవచ్చు. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి డౌట్లు కూడా మీరు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. ఇప్పుడు మనం ప్రతి 12 రాసుల వారికి ఏ గ్రహానికి ఏ ఫలితాలు ఉంటాయి, ఏ పరిష్కార మార్గాలు సూచించుకోవాలి, అంతేకాకుండా ఏ గ్రహానికి ఏ పూజలు చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శనీశ్వరుడు వలన, రాహు వలన, అష్టమ కేతు వలన కూడా దోషాలు ఉంటాయి. సో ఈ దోష పరిహారం కోసం ముఖ్యంగా ముందర కేతు దోషం చూసుకుందాం. గణపతి ఆరాధన చేయాలండి. అష్టమ స్థానంలో కేతు ఉంటే, సపోజ్ అష్టమ స్థానంలో ఉన్నాడు వాళ్ళకి, అంటే మకర రాశికి అలాగా సప్తమ భావం కానీ అష్టమ భావం కానీ 12th house కానీ ఉంటే ముఖ్యంగా మీరు చేసేవలసిన పూజలు ఏంటంటే గణపతి ఆరాధన. గణపతిని పూజించడం వల్ల, అంటే గణపతిని పూజించడం వల్ల సోమవారికి లడ్డూలు నివేదం కానీ, అదే గరికతో పూజలు చేయడం వల్ల, ముఖ్యంగా మనం పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి అంటే చవితి, సంకటహని చతుర్థి అంటాము దాన్ని. ఆ రోజు గణపతి ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఇలా చేసుకుంటుంటారో 11 నెలల పాటు ఇట్లా సంకటహని చతుర్థి పాటు చేసుకుంటారో వాళ్ళకి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. కేతు వల్ల దోషాలు పోతాయి. అదే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శనం కానీ, లేకపోతే మీ దేవాలయాల దర్శనం కానీ చేయడం వల్ల కేతు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా రాహు వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే రాహు సప్తమంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న, అష్టమ భావంలో ఉన్న కూడా దోషకారకుడే. ముఖ్యంగా 5, 7, 12 స్థానాల్లో దోషాన్ని బాగా ఇస్తాడు. కాబట్టి రాహు దోషం పోగొట్టాలంటే కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తక్షణమే ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనం అంత దూరం వెళ్ళాం, మన దేవాలయాల్లో మన ఊళ్ళోనే స్వామివారిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అంతేకాకుండా పద్మావతి అమ్మవారిని కానీ, లేకపోతే మన పార్వతీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కూడా రాహు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా మనం చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో కానీ మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది చేయడం చాలా మంచిది. ఇంకా వీలుంటే మనం రాహుకేతువులు కాళహస్తి వెళ్ళడం, అక్కడ పూజ చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, కేతు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఇంకా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని మంచివాడు కాదు. అలాగే చతుర్థ భావంలోను, సప్తమ స్థానంలోను, అష్టమ వ్యయభావాల్లో కూడా శనీశ్వరుడు మంచివాడు కాదు, దోషాలను ఆపాదిస్తుంటాడు. సో చాలామందికి ఏళ్ళనడిసరి ప్రభావం అనుకుంటుంటాం. 7.5 years అంటే కదా ఏళ్ళనడిసరి ప్రభావం 7.5 years అని, అలాగే 2.5 years అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 4.5 అంటే చతుర్థ భావం అంటే 2.5 years అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా కాంబినేషన్ వల్ల శనీశ్వరుడు దోష పరిహారం అవ్వాలంటే 7 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమం. అలాగే ఆంజనేయ స్వామి దర్శనము, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అక్కడ దీపారాధన చేయించడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయి. ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన తులసి దళాలతోటి
అలాగే లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతోటి పూజించడం వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముందుగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, కేతు సింహరాశిలో ఉండడము, అలాగే మీకు రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో ఉండడము. ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ డాక్టర్స్కి చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా రవి కుజ శుక్రులు మళ్ళీ ధనుసు రాశిలో ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరిగింది. సో ఇలా గ్రహాలు ఏడు గ్రహాలు కూడా 9 గ్రహాలు అంటే మనం చంద్రుడు చెప్పుకోవట్లేదు కాబట్టి 8 గ్రహాలు కూడా పొజిషన్స్ చెప్పాను. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా ధనప్రాప్తి కలుగుతుందండి. అంటే ఏంటంటే రఘుబుధులు కూడా ద్వితీయ భావంలో ఉన్నారు కాబట్టి ధనం వల్ల ధనసుఖం ఉంటుంది, ధనం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారు. బుధ శుక్రుల వలన నాట్యశాస్త్రంలో కానీ, భరతనాట్యం కానీ, సంగీతం కానీ, లేకపోతే మీరు ఎక్కువగా పాడడం, సంగీతం అంటే గాయకులని, అదే యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు కానీ కంటిన్యూస్గా మాట్లాడే శక్తి కానీ మీలో ఉంది. కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఉంటారు, కుటుంబంలో బాగా సఖ్యత బాగుంటుంది. అంతేకాకుండా రవి బుధ ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఇందని చెప్పినట్టుగా ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవ్వడము, బుధ శుక్రుల వలన ధనప్రాప్తి కలగడము, అంతేకాకుండా సినిమా రంగంలో కూడా అవకాశాలు రావడము జరుగుతాయండి. భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ధైర్యం అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు అంటారు చూసారా. రవి కుజులు 3వ భావంలో ఉండి శుక్రుడితో కలిసి గురుదృష్టిల వల్ల ధైర్యవంతులే. చక్కటి ఆలోచనలు, మీకు ఆలోచన విధానము చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా రవి కుజులు మీ 3వ భావం వలన రోగ నిరోధక శక్తి ఇస్తాడు. మీ తమ్ముళ్ళకి బౌండెడ్ చేస్తుంటాడు, పట్టుదల ఎక్కువ ఉంటుంది, స్వయం కృషితో పైకి రావాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది. అందుకని రాజస లక్షణాలతో కూడుకొని మీరు ఉంటారు. అందుకే చూడండి, రవి కుజులు ఎక్కడున్నా సరే చాలా బాగుంటారు. ఉష్ణ శరీరం, వేడి శరీరం కలవారుగా మీరు ఉంటారు. అలాగే హార్స్ రైడింగ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. వాహన భాగ్యం మీకు ఉంది. రవి కుజులు గురుదృష్టి ఉంటే వాహన భాగ్యాన్ని కూడా ఇస్తాడు. కుజు శుక్రుల కాంబినేషన్ కూడా మ్యాథమెటిషియన్స్ గాను, లేకపోతే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నవారు గాను ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా చదువు విషయంలో ఆటంకాలు ఎదురవలసిన అవసరం లేదండి. చక్కగా చదువుకుంటారు. తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా రైతులు కూడా పంటల్లో నష్టం రాకుండా అద్భుతంగా ఉంటుంది. కానీ రాహు వలన కూడా మీ సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయండి. సంతానం పుట్టే వాళ్ళకి ఆలస్యంగా పుడుతుంటారు కొంతమందికి రాహు వలన. సంతానంలో వలన ఇబ్బంది కలిగిస్తుంటాడు. పంచమస్థానం రాహు మంచివాడు కాదు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధన సంపాదన చేసుకుంటారు అన్నలో సందేహం లేదు. సాహిత్య రంగంలో మరింత అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఈ వారం మొత్తం కూడా దానం కూడా మీకు ఎక్కువ ఉందండి. ఇతరులను పోషించే లక్షణాలు, స్వభావం మీకు ఎక్కువ. అందుకని మంచి మంచి శుభకార్యాలు, ధర్మకార్యాలు మీ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. శని వల్ల కూడా మీకు గవర్నమెంట్ సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో మీకు బాగా షైన్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలో మీకు ఉద్యోగం రావచ్చు. ముఖ్యంగా శని ప్రభావం వలన కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం ఉందండి. కాకపోతే రోగ నిరోధక శక్తి ఉంది కాబట్టి మీకు రోగాల దగ్గర రాలేకపోవడము, శత్రువుల వల్ల భయం లేకుండా ఉండడము, శత్రువులను అణిచివేయడం అంటే అర్థం ఏంటంటే శత్రువులు మీ దగ్గర రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని అర్థం. ఏదేమైనా మీ భార్యాభర్త విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ హెల్త్ ప్రాబ్లమ్ మాత్రం జాగ్రత్త చూసుకోండి. దగ్గరికి వచ్చిన సంబంధాలు కుదురుతాయి, చక్కగా వివాద వేడుకలు చేస్తారు. భాగ్యంలో గురుడు ఒక్కడు చాలండి మీకు. భాగ్య గురుడు అద్భుత ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా వేదశాస్త్రంలో ఉన్నవారికి అంటే పండితులు, ఆగమ శాస్త్ర కోవిదులకి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆయన గురు ప్రభావం వల్ల కూడా 6th house లాడ్ వల్ల కూడా విదేశీ పర్యటన చేస్తారు. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అంతేకాకుండా గురువు గారిని, పీఠాధిపతుల్ని చక్కగా కలిసి వాళ్ళ పాదసేవలు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ బ్రహ్మాండంగా ఉంటారు. మీ ఉద్యోగంలో కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి అంటే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే చంద్రుడికి శని దృష్టి ఉంది కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీకు నచ్చని చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వాల్సి వస్తుంటుంది. అంతేకాకుండా మీ కేతు ప్రభావం కూడా లాభాలు అధికంగా ఉండడానికి, ఫ్లో ఆఫ్ మనీ మీకు ఇంట్లో ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గణపతి ఆరాధన చేసుకుంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దూసుకుపోతారు.